ఎవరు అవసరం లేదు, అదే వాళ్ళు రెడీ అంటే నిన్నటి దినాన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు శ్రీనివాసరెడ్డి గారు 4 విషయాల మీద ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం జరిగింది. అదేంటంటే, 1 రెడ్ బుక్ అంశం, 2 అభివృద్ధి గురించి, 3వది స్టిక్కర్ల అంశం, 4వది వచ్చి మా ఎమ్మెల్యే గారు హైదరాబాద్లో ఇల్లు కట్టుకుంటారు, అక్కడికి వెళ్ళిపోతారు అనే దాని గురించి. నేను అడుగుతున్నా, ఇవాళ మొట్టమొదటిగా అభివృద్ధి గురించి మాట్లాడే నైతిక హక్కు మీ తెలుగుదేశం పార్టీకి లేదు. ఎందుకంటే గడిచిన 14 సంవత్సరాల ముఖ్యమంత్రిగా కానీ, ఏ రోజు ఈ కడప నగరం కానీ కడప జిల్లా అభివృద్ధిలో కానీ మీ పాత్ర లేదనే విషయం మన కడప జిల్లా ప్రజలందరికీ కూడా తెలిసిన విషయం. అభివృద్ధి 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 అంటున్నారు. నిజంగా మీకు కళ్ళు ఉంటే మీరు ఈరోజు కొన్ని వార్డులలో పర్యటిస్తున్నారు. అక్కడ వేసిన రోడ్లు, ఇప్పుడు జరుగుతున్న అభివృద్ధి పనులు అయితేనేమి, మీరు అక్కడికి వెళ్ళినప్పుడు ప్రతి గ్రామంలో ఒక స్కూల్ ఉంటుంది. ఆ స్కూల్ని చూస్తే అభివృద్ధి జరిగిందో లేదో మీకు తెలుస్తుంది. యూపీఎస్సీలు కట్టినాం, అక్కడికి వెళ్తే మీకు అభివృద్ధి జరిగిందో లేదో తెలుస్తుంది. అట్లాగే రిమ్స్ హాస్పిటల్ దగ్గరికి ఒకసారి వెళ్తే మేము చేసిన అభివృద్ధి ఏందో తెలుస్తుంది. ఈ కడప నియోజకవర్గానికి సంబంధించిన, నగరానికి సంబంధించిన, జిల్లాకు సంబంధించిన ప్రజల కోసం సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అయితేనేమి, సైకియాట్రిక్ హాస్పిటల్ అయితేనేమి, ఎల్బీ ప్రసాద్ ఐ హాస్పిటల్ అయితేనేమి, ఇవంతా అభివృద్ధిలో భాగం కాదా అని చెప్పి మేము వాళ్ళని ప్రశ్నిస్తూ ఉన్నాం. ఎందుకంటే శ్రీనివాసరెడ్డి గారు ఈ విధంగా ప్రవర్తించడానికి కారణం ఏందిరా అని ఆలోచిస్తే అర్థమైన విషయం ఏంటంటే, పూర్తి స్థాయిలో ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి మద్దతు లేదనే విషయం తెలిసిపోయి ఏదో ఒక విధంగా ప్రజల్లో వాళ్ళు నానాలంటే అనవసరమైన గొడవలు సృష్టించాలా. స్టిక్కర్ల గురించి మీరు మాట్లాడుతూ ఉన్నారు. నేను సవాల్ చేస్తూ ఉన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి, ఈ నియోజకవర్గంలో ఉన్న 50 డివిజన్లకు సంబంధించిన ఏ ఒక్క ఊరినైనా మీరు తీసుకోండి, మీరు ప్రచారం చేసి రండి. మీరు ఇష్టం ఉన్నా లేకపోయినా మీరు అన్ని ఇళ్ళకి వెళ్ళి మీరు స్టిక్కర్లు అతికిచ్చి వస్తూ ఉన్నారు. మేము ప్రజల్ని ఎక్కడ కూడా భయభ్రాంతులకు గురి చేసే పరిస్థితి లేదు. ఎక్కడ కూడా మీ స్టిక్కర్లకు సంబంధించిన అంశాన్ని ఆలోచించే అంత ఆలోచన కూడా మాకు లేదు. ఎందుకంటే మీరు ఆ ఊరి పొలిమేర దాటక ముందే ప్రజలు స్వచ్ఛందంగా ఆ స్టిక్కర్లన్నీ తీసి ఆ పక్కన మడిచి పక్కన పెట్టే పరిస్థితుల్లో మీ స్టిక్కర్లను మేము తీయాల్సిన, మా డిప్యూటీ సీఎం గారు వచ్చి తీయాల్సినంత దౌర్భాగ్యం మాకు లేదని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. లేదా సవాల్కి మీరు ఓకే అంటే మీరు ఏ ఒక గ్రామమైనా తీసుకోండి, మీరు పోయి ప్రచారం చేసి రండి, మీరు స్టిక్కర్లు అతికించుకొని వచ్చేయండి. దాని తర్వాత మేము వెళ్తాం, మేము స్టిక్కర్లు అతికించి వస్తాం. దాని తర్వాత ఒక వారానికి మళ్ళీ ఆ ఊరికి వెళ్దాం, మీ స్టిక్కర్లు మా స్టిక్కర్లు కౌంట్ చేద్దాం. ఆడే తేలిపోతుంది ప్రజల మద్దతు ఎవరికి ఉంది, ప్రజల గుండెల్లో ఎవరున్నారు, ప్రజల మనసుల్లో ఎవరున్నారని చెప్పి అక్కడే తేలిపోతుంది. కాబట్టి ఇవేవో ఏదో రాజకీయాలు చేయాలి కాబట్టి ఈ ప్రజల్లో మనం ఏదో ఒకటి, ఈ నియోజకవర్గంలో ప్రజల్లో ఏదో ఒకటి నానాలి కాబట్టి చేసే ప్రయత్నాలు కొంచెం ఆపుకోవాలని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే కడప ఎప్పుడు కూడా ప్రశాంతమైన వాతావరణంలో ఉంటుంది కాబట్టి ఇక్కడ ఎలాంటి గొడవలు లేకుండా తప్పకుండా పూర్తి స్వేచ్ఛ మీకుంది. తెలుగుదేశం పార్టీకి సంబంధించి మీరు ఒక నియోజకవర్గంలో అభ్యర్థిగా పోటీ చేయాలనే ఆశ మీకు ఉంది కాబట్టి తప్పకుండా మీరు ఈ నియోజకవర్గంలో ఏ ఇంటికైనా పోవచ్చు, ఏ వీధులో అయినా తిరగచ్చు, ఎక్కడైనా ప్రతి ఒక్కరిని కూడా అడిగే హక్కు మీకు ఉంది కాబట్టి తప్పకుండా రాజకీయాలు చేద్దాం. ఏదో భయభ్రాంతులకు గురి చేసే విధంగా రెడ్ బుక్ అంశం అంట, ఈ మా మినిస్టర్ గారు, మా ఎమ్మెల్యే గారు వెనకాల ఉండే వాళ్ళ పేర్లన్నీ ఆయన రెడ్ బుక్లో ఎక్కించినారంట. ఇప్పటికే ఆల్రెడీ కొంతమంది పేర్లు ఎక్కించుకున్నారంట. నేను ఇవాళ ఒక్కటే ఈ కడప ప్రజలకు తెలియజేస్తూ ఉన్నా, నిజంగా వీళ్ళు ఈరోజు ఈ విధమైన భయభ్రాంతులకు గురి చేసే రాజకీయాలు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కదా, అదే మా నాయకుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత, మేము 10 సంవత్సరాల ప్రతిపక్షంలో ఉన్న తర్వాత అధికారంలోకి వచ్చిన మేము కానీ ఇలాంటి ఆలోచన మా మైండ్లో ఉంటే ఈరోజు ఈ రాష్ట్రంలో కానీ ఈ నియోజకవర్గంలో కానీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు ఇంత స్వేచ్ఛగా తిరిగే వాళ్ళ అని చెప్పి నేను ఇవాళ అడుగుతూ ఉన్నా. దయచేసి విఘ్నులైన ప్రజలందరూ కూడా ఆలోచించాలా, ఇలాంటి వాళ్ళకి మనం ఎంత దూరంగా ఉంటే మంచిదో మీరే ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నా. ఇంకొక విషయం,
ఇంకొక విషయం ఏంటంటే మా ఎమ్మెల్యే గారు హైదరాబాద్లో ఇల్లు కొనుక్కున్నారంట, ఇక్కడ అయిపోతే ఎలక్షన్లో ఓడిపోతున్నారంట, ఓడిపోయిన తర్వాత అక్కడ వెళ్ళిపోతారంట. నేను సవాల్ చేస్తా ఉన్నా, ఈ రాష్ట్రంలో రాజకీయ అనుభవం ఉన్నా లేకుంటే రాజకీయాల మీద ఇంట్రెస్ట్ ఉన్న ఏ ఒక్కరికైనా అంతిమంగా ఎమ్మెల్యే అవ్వాలా, ఫైనల్గా మినిస్టర్ అవ్వాలనేది ఒక కోరిక ఉంటుంది. అత్యుత్తమ పదవి ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా మా నాయకుడికి పదవి వచ్చిన తర్వాత కూడా మా నాయకుడు కనీసం విజయవాడలో పూర్తి స్థాయిలో ఫ్యామిలీ తీసుకుని పెట్టిన పరిస్థితుల్లో ఏదో పాలనా పరంగా అక్కడ ఉండాలి కాబట్టి అక్కడ ఉంటాడు, మిగిలిన టైం అంతా కూడా ఇక్కడే కూర్చొని ఇదే ఆఫీసులో కూర్చొని ఎప్పుడు కూడా ఈ ద్వారాలన్నీ తెరిచే ఉంటాయి, ఎవరైనా రావచ్చు, ఎవరైనా మాట్లాడచ్చు. అలాంటి మా ముఖ్యమంత్రిని, మా ఉప ముఖ్యమంత్రిని పట్టుకొని, మా ఎమ్మెల్యేని పట్టుకొని మీరు మాట్లాడుతున్నారే, ఇక్కడి నుంచి వదిలిపెట్టి హైదరాబాద్కి వెళ్ళిపోతారని నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా. ఖచ్చితంగా వారానికి 7 రోజులు ఉంటాయి కదా, 7 రోజుల్లో మీరిద్దరు ఇదే నియోజకవర్గంలో ఉండి అందుబాటులో మీరు రాజకీయం చేస్తారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మీరు ఈ కడప నియోజకవర్గంలో పోటీ చేస్తున్న పరిస్థితుల్లో కూడా మీరు 7 రోజులు కడప కేటాయించలేని పరిస్థితి మీది. అలాంటిది రేపు భవిష్యత్తులో మీరు ఏదైనా ఎలక్షన్లో పోటీ చేసి ఏదైనా ఉంటే మీరు ఈ కడప ప్రజలకు ఎంత మాత్రం అందుబాటులో ఉంటారో కూడా ప్రజలందరికీ కూడా తెలిసిన విషయమే. కాబట్టి లేనిపోని ఆలోచనలు పెట్టుకొని ఈ కడపలో ప్రశాంతతను చెడగొట్టి చేసే ఈ కుట్ర రాజకీయాలన్నీ కూడా మానుకోవాలని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.